Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. క్లైమేట్ చేంజ్ జరగకుండా ఉండాలంటే ఊరికే కూర్చొని మాట్లాడి కాన్ఫరెన్సెస్ అటెండ్ అయితే సరిపోదు. దాన్ని ఫైనాన్స్ చేయాలి. ఆ చేంజ్ని ఏదైనా కానీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సో ఆ చేంజెస్ తీసుకురావాలంటే క్లైమేట్ ఫైనాన్స్ ఎలా జరుగుతూ ఉంది, ఎలా జరగాలి దాని గురించి, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. సో ఈ రెండిటి గురించి COP26లో ఏం డిస్కస్ చేశారు, ఏం జరుగుతూ ఉంది జనరల్గా, ఈ రెండు విషయాలు నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. సో గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, సోర్సెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇన్స్టిట్యూషన్స్, సోర్సెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ మూడు కవర్ చేస్తాం ఈరోజు. వాట్ ఆర్ ది యాక్టివిటీస్ ఇన్ విచ్ ది క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ ఫ్లోయింగ్, ఏ యాక్టివిటీస్కి వెళ్తుంది. సో వివిధ సంస్థలు, మూలాలు, క్లైమేట్ ఫైనాన్స్ సాధనాలపై సంక్షిప్త గమనిక ఇవ్వండి. ఈ క్లైమేట్ ఫైనాన్స్ను ఏ కార్యకలాపాలలో వెచ్చిస్తున్నారు, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి. వాట్ ఈజ్ శాంటియాగో నెట్వర్క్? What are the resolutions made at COP26 regarding climate finance and technology transfer? శాంటియాగో నెట్వర్క్ అంటే ఏమిటి? COP26లో క్లైమేట్ ఫైనాన్స్ మరియు సాంకేతిక బదిలీలకు సంబంధించి చేసిన తీర్మానాలు ఏమిటి? ఈ రెండు ప్రశ్నలకి మీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు క్లైమేట్ ఫైనాన్స్ సంబంధించిన మేజర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. క్లైమేట్ ఫైనాన్స్లో మేజర్ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, GEF, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, has served as an operating entity of the financial mechanism since the convention entry into force in 1994. సో 94లో నుంచి ఇది ఉంది, GEF 1994. తర్వాత గ్రీన్ క్లైమేట్ ఫండ్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అది 2010 నుంచి ఉంది. COP16లో ఏర్పాటు చేశారు దాన్ని. 16 ఇయర్స్, 94 నుంచి ఇంకొక 16 ఇయర్స్ తీసుకుంటే 2010 అవుతుంది కదా అది. పార్టీస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ 2 స్పెషల్ ఫండ్స్, స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ SCCF, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ LDCF. సో ఈ రెండు కూడా GEFలో రెండు ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే అడాప్షన్ ఫండ్ అంటే మిటిగేషన్ మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నా కానీ అడాప్షన్ కూడా ఉండాలి. మరి ఎప్పటికప్పుడు ఇప్పుడు సముద్రాలు పొంగుతున్నాయి, దానికి బార్డర్లో ఉన్న సిటీస్కి ప్రాబ్లం అవుతుంది, అడాప్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని. అట్లా ఇది అడాప్షన్ ఫండ్ క్యోటో ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకున్నారు. ఎంత జరుగుతుంది క్లైమేట్ ఫైనాన్స్, ఎంత అవసరం? 612 బిలియన్స్ 2017లో క్లైమేట్ ఫైనాన్స్ జరిగింది. మెయిన్గా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిషన్స్ చైనా, అమెరికా, ఇండియా, ఈ 3 దేశాల్లో జరిగినాయి అన్నమాట రెన్యూబుల్ ఎనర్జీ. దాంట్లో కూడా మెయిన్గా సోలార్, యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్డ్ పబ్లిక్ కమిట్మెంట్స్ టు ల్యాండ్ యూజ్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వీటి మీద ఫైనాన్స్ జరిగింది. Estimates of investment required to achieve the low carbon transition range from 1.6 trillion to 3.8 trillions. అంత అవసరం ఉంది. 1.6 trillion అంటే 1600 బిలియన్ అవసరం ఉన్నప్పుడు మనకి 1600 నుంచి 3800 బిలియన్ అవసరం అయితే ఓన్లీ 612 బిలియన్స్ మాత్రమే ఫైనాన్స్ అవుతుంది. సో 2016 నుంచి 2050 దాకా ఈ రేంజ్లో మనకి ఫైనాన్స్ అవసరము. ఎంత అవసరము, ఎంత జరుగుతుంది చూడాలి. గ్యాప్ ఉంది. సో ఈ ఫైనాన్స్ గ్యాప్ కన్నా ఫిల్ అయిందంటే క్లైమేట్ ఫైనాన్స్ మనము 1.5C టార్గెట్ రీచ్ కావచ్చు అనమాట. ఇంకా పబ్లిక్
ఫైనాన్స్ ఎంత ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఎంత ఉంది దీంట్లో. యావరేజ్ యాన్యువల్ పబ్లిక్ క్లైమేట్ ఫైనాన్స్ టోటల్డ్ 253 బిలియన్స్ అనమాట. 44% ఆఫ్ టోటల్ కమిట్మెంట్స్లో. ఇవి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది దాంట్లో. అవుట్పేస్డ్ రెన్యూబుల్ ఎనర్జీ టు బికమ్ ది లార్జెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మీదకి వెళ్తుంది. 94 బిలియన్స్, 37% ఆఫ్ పబ్లిక్ టోటల్ ట్రాన్స్పోర్ట్కి వెళ్తుంది. ఇది ఇండియాది కాదు నేను చెప్తాను, ఇది మెయిన్లీ వరల్డ్లో చూసుకోవాలి దీన్ని. ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ ఉండిండొచ్చు. సో ప్రైవేట్ ఫైనాన్స్ అది 326 బిలియన్స్, అంటే పబ్లిక్ కంటే ప్రైవేటే ఎక్కువ ఉంది చూడండి. an average annually continues to account for a majority of climate finance, about 56%. దీంట్లో 85% ఫ్లో టు రెన్యూబుల్ ఎనర్జీ. సో పబ్లిక్ ఫైనాన్స్ ఏమో ట్రాన్స్పోర్ట్ మీదకి వెళ్తుంటే ప్రైవేట్ ఫైనాన్స్ రెన్యూబుల్ ఎనర్జీ మీదకి వెళ్తుంది. సో 14% టు లో కార్బన్ ట్రాన్స్పోర్ట్, 14% లో కార్బన్ ట్రాన్స్పోర్ట్కి వెళ్తుంది. 1% మాత్రమే ఇతర విషయాల మీదకి వెళ్తున్నాయి. అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ ఈ రెండింటికే ఎక్కువ క్లైమేట్ ఫైనాన్స్ నడుస్తుంది, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా క్లైమేట్ ఫైనాన్స్ రైజ్ అవుతుంది అంటే మార్కెట్ రేట్ డెట్ అనేది was the financial instrument used to channel the most climate finance, 306 billion annually. ఇది డెట్ అంటే అప్పు ఇచ్చే, మార్కెట్లో అప్పు ఇచ్చే రూపంలో ఈ ఫైనాన్స్ నడుస్తుంది. ఇంకా గ్రాంట్స్ ఉంటాయి. ఇట్ అకౌంటెడ్ ఫర్ అన్ అడిషనల్ 29 బిలియన్ పర్ ఇయర్. గ్రాంట్స్ చాలా తక్కువ. ఇది చూడండి, డెట్ రూపంలో 316. ఇప్పుడు ఫైనాన్స్ జరుగుతుంది మన సోలార్ ప్రాజెక్ట్స్ కంటే మళ్ళీ ఎన్నికి కట్టేయాలన్నమాట, అది అట్లా. ఇంకా గ్రాంట్స్ అంటే జస్ట్ 29 బిలియన్సే పర్ ఇయర్, అంటే 5% ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ మాత్రమే గ్రాంట్స్ రూపంలో వస్తుంది. ఇంకా గ్రీన్ బాండ్స్ అనే వాటి గురించి తెలుసుకోవాలి మనము. సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్, బాండ్ అంటేనే ఫిక్స్డ్ ఇన్కమ్, designed specifically to support specific climate related or environmental projects కోసము ఈ బాండ్స్ రిలీజ్ చేస్తారు. దే మే కమ్ విత్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆల్సో. సో ఈ గ్రీన్ బాండ్స్ అయితే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, టు ఎన్హాన్స్ దేర్ అట్రాక్టివ్నెస్ టు ఇన్వెస్టర్స్. ఇది ఒకరే పెట్టాలంటే కష్టం కాబట్టి బాండ్స్ రిలీజ్ చేస్తే ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. ఈ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూర్ ఆఫ్ గ్రీన్ బాండ్స్. ఇంకా దీని యూజర్స్ చూద్దాం, ఎవరు యూజ్ చేస్తారని. ది వాస్ట్ మెజారిటీ ఆఫ్ ట్రాక్ట్ ఫైనాన్స్ కంటిన్యూస్ టు ఫ్లో టువర్డ్స్ యాక్టివిటీస్ ఫర్ మిటిగేషన్. సో మిటిగేషన్ ఫైనాన్సే 93% ఆఫ్ టోటల్ ఫ్లోలో. మిటిగేషన్ ఫైనాన్స్ 537 బిలియన్స్ యాన్యువల్లీ మిటిగేషన్ ఫైనాన్స్కి వెళ్తుంది. ఇంకా అడాప్షన్కి ఓన్లీ 5% వెళ్తుంది అడాప్షన్. సో ఈ మిటిగేషన్ ఫైనాన్స్లో ఏమేమి వస్తాయి, మేజర్ ఐటమ్స్ చూస్తే లో కార్బన్ ట్రాన్స్పోర్ట్. లో కార్బన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ట్రైన్స్లో కూడా ఉండొచ్చు, ఇంకా రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండొచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫండింగ్ ఉండొచ్చు. ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్. రెన్యూబుల్ ఎనర్జీ అంటే మెయిన్గా సోలార్ విండ్కే వెళ్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ. సో లో కార్బన్ ట్రాన్స్పోర్ట్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోర్త్ వచ్చి అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, ల్యాండ్ యూజ్, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, దీనికి వెళ్తున్నాయి అన్నమాట ఫండ్స్. ఇంకా రెజల్యూషన్స్ చూద్దాము, పారావైజ్ రాస్తున్నాను నేను. ఈ గ్లాస్గోలో COP26 రెజల్యూషన్స్ ఏం చేశాయి ఫైనాన్స్ గురించి ఫైనల్గా అంటే పేరా 7లో ఏమన్నారంటే, ఎంఫసైజెస్ ది అర్జెన్సీ ఆఫ్ స్కేలింగ్ అప్ యాక్షన్ అండ్ సపోర్ట్ ఇంక్లూడింగ్ ఫినాన్స్, కెపాసిటీ బిల్డింగ్
అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో క్లైమేట్ ఫైనాన్స్ గురించి, కెపాసిటీ బిల్డింగ్ గురించి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి. టు ఎన్హాన్స్ అడాప్టివ్ కెపాసిటీ, స్ట్రెంగ్తన్ రెసిలియన్స్, రెడ్యూస్ వల్నరబిలిటీ. అడాప్టివ్ కెపాసిటీ పెంచుకోవాలి, రెసిలియన్స్ పెంచుకోవాలి, వల్నరబిలిటీ తగ్గించుకోవాలి క్లైమేట్ చేంజ్కి. ఇన్ లైన్ విత్ బెస్ట్ అవైలబుల్ సైన్స్, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ది ప్రయారిటీస్ అండ్ నీడ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ పార్టీస్. వీళ్ళకి ఎక్కువ సఫర్ అయ్యేది డెవలపింగ్ కంట్రీసే, ఎక్కువ సఫర్ అయ్యేది పూర్ పీపులే. సో అందరూ సఫర్ అవుతారు అట్ ఏ పాయింట్ ఇన్ టైం, కానీ ఎక్కువ వీళ్ళే సఫర్ అవుతుంటారు. ఇంకా పేరా 14కి వస్తే, నోట్స్ విత్ కన్సర్న్ దట్ కరెంట్ ప్రొవిజన్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ ఫర్ అడాప్షన్ రిమైన్స్ ఇన్సఫిషియెంట్. జస్ట్ 5% అని చెప్పాను కదా. సో అడాప్షన్కి ఎవరు ఇస్తారు ఇప్పుడు? ఇదంతా కూడా అవుట్ ఆఫ్ కన్సర్న్ ఇవ్వాల్సిందే, దాంట్లో మళ్ళీ రిటర్న్స్ ఏం రావు అడాప్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తే. కాబట్టి గ్రాంట్స్ ఉండాలి, గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళు అడాప్షన్ కోసం ఏం డబ్బులు ఖర్చు పెట్టరు. It is insufficient to respond the worsening climate change impacts on developing countries. సో మిటిగేషన్ మీద పెట్టేది అడాప్షన్కి పెట్టట్లేదు అని కన్సర్న్ వ్యక్తపరుస్తున్నారు. కాల్స్ అపాన్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది ప్రైవేట్ సెక్టార్ టు ఎన్హాన్స్ ఫైనాన్స్ మొబిలైజేషన్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ ది స్కేల్ ఆఫ్ రిసోర్సెస్ నీడెడ్ టు అచీవ్ క్లైమేట్ ప్లాన్స్. ఇంకా ఇంకా 44లో ఏమన్నారంటే, నోట్స్ విత్ డీప్ రిగ్రెట్ దట్ గోల్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ పార్టీస్ టు మొబిలైజ్ జాయింట్లీ 100 billion per year by 2020 in the context of meaningful mitigation actions and transparency of implementation has not yet been met. ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది రీసెంట్ COP26లో కూడా. మోడీ గారు కూడా దీని మీద హైలైట్ చేశారు. ఈ డెవలప్డ్ పార్టీస్ అంటే డెవలప్డ్ నేషన్స్ 100 billion కమిట్మెంట్ ఫాలో కావట్లేదు, ఊరికే వచ్చి కమిట్మెంట్ ఇస్తారు, మరి ఏం దాని మీద అందరూ రెజల్యూషన్ తీసుకున్న తర్వాత ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు. వెల్కమ్స్ ది ఇంక్రీజ్డ్ ప్లెడ్జెస్ మేడ్ బై మెనీ డెవలప్డ్ కంట్రీ పార్టీస్. కొంతమంది చేస్తున్నారు, ఇంక్రీజ్ చేశారు ఈ సంవత్సరం, కానీ 100 billion అనేది రీచ్ కావట్లేదు అనేది చాలా పెద్ద కన్సర్న్. అదే క్లైమేట్ ఫైనాన్స్ డెలివరీ ప్లాన్ ఇది ఫాలో కావాలి, 100 billion ఫాలో కావాలి. దిస్ 100 billion దిస్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. ఇది చేస్తేనే ఈ డెవలపింగ్ నేషన్స్ అన్నీ కూడా ఈ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఇంకా పేరా 46లో అర్జెస్ డెవలప్డ్ కంట్రీ పార్ట్నర్స్ టు ఫుల్లీ డెలివర్ ఆన్ $100 billion గోల్ అర్జెంట్లీ త్రూ టు 2025. మళ్ళీ టైం ఇచ్చారు. అంత టైం ఎందుకు ఇవ్వడం, ఇమ్మీడియట్గానే చెప్పేసింటే బాగుండేది. శాంటియాగో నెట్వర్క్, వాట్ ఈజ్ ఇట్? శాంటియాగో నెట్వర్క్. సో గుర్తుపెట్టుకోవాలి కొన్ని పేర్లు మనం. శాంటియాగో నెట్వర్క్, వాట్ ఈజ్ ఇట్? అర్జెస్ డెవలప్డ్ కంట్రీ parties to provide fund for the operation of the Santiago network and for the provision of technical assistance. So the vision of Santiago network is to catalyze the technical assistance of relevant organizations, bodies, networks, experts for the implementation of relevant approaches for averting, minimizing, addressing L&D. సో R&D తెలిసి L&D ఏంటి అంటారేమో. L&D అంటే లాస్ అండ్ డ్యామేజ్ అట్ ది లోకల్, నేషనల్, రీజనల్ లెవెల్లో లాస్ అండ్ డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి. సో డెవలపింగ్ కంట్రీస్లో దట్ ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. కొన్ని ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి, కొన్ని వల్నరబుల్ ఉన్నాయి బాగా. సో ఇట్లాంటి వాటిల్లో అసిస్టెన్స్ ఇవ్వాలి, టెక్నికల్ అసిస్టెన్సు
అనేదే ఈ శాంటియాగో నెట్వర్క్. దాని మీద మళ్ళీ ఎంఫసైజ్ చేశారు COP26. దీస్ ఆర్ ది మేజర్ రెజల్యూషన్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో 8101010185 ఇది నా నెంబరు. దీనికి మీరు వాట్సాప్ చేస్తే నేను ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.